నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను పొలిటికల్గానే ఉంటా. మాది అంటే బీజేపీ పార్టీలో ఉన్నాను. ప్రజెంట్ మండల్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నవపేట మండల్, వికారాబాద్ డిస్టిక్, బీజేపీ పార్టీ. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అస్సలు బాగాలేదు, ఏ విధంగా కూడా బాగాలేదు. ఫెయిల్యూర్ సీఎం. ఏ విధంగా అంటే మహిళలకు 2500 ఇస్తాడు, అవి ఇవ్వకపోయా. నిన్న మొన్న రైతు భరోసా కింద మెసేజ్లు వస్తాయి, టీక్ టీక్ టాక్ టాక్ అని మెసేజ్లు వస్తాయి అన్నాడు, ఏవి పడకపోయా. నేను కూడా ఒక రైతును ప్లస్ ఇంకోటి పార్టీ పరంగా బీజేపీలో తిరుగుతూ ఉంటా. ప్రతి అంశం వాళ్ళు 6 గ్యారెంటీలు కూడా ఫెయిలే. ఎలాంటి అంశమైనా ఫెయిల్యూర్స్ ఏమైనా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే దోచుకునే పాలన. కాళేశ్వరంలోనేమో అల్లుడు దోచుకున్నాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ లైవ్ అని చెప్పేసి కొడుకు దోచుకున్నాడు. ఇక బిడ్డనేమో మందు ఇక్కడ అమ్మేది పోయి ఢిల్లీలో అమ్మి ఢిల్లీలో దోచుకున్నాడు కవితమ్మ లిక్కర్స్కి. మరి ఇలా చూసుకుంటే బీజేపీ పార్టీ ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? ఇప్పుడు రాష్ట్రంలో కానీ అక్కడ ఇంటర్నేషనల్లో కానీ? జాతీయంలో కూడా బీజేపీ పార్టీ పాలన చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, వాటికి సీసీ రోడ్లు కానీ, పంచాయతీ ట్రాక్టర్లు కానీ, స్ట్రీట్ లైట్ వీధి దీపాలు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, సర్పంచుల పదవి కాలం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం ఏంది, ప్రజెంట్ ఉన్న రేవంత్ సర్కార్ ఏంది, ఏమీ చేయలే. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? యాదగిరి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? మేము రియల్ ఎస్టేట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, మామూలుగా ఇప్పుడు పబ్లిక్లో అయితే బ్యాడే ఉంది, మంచి ఏం లేదు. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు అయితే ఇవి నెరవేరుస్తలేడు. ఇక మామూలుగా అయితే ఇక్కడ హోటల్ కాడ అయితే మేము కూర్చున్నామంటే మాది రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప కూలిపోయింది. ఆయన హైదరాబాద్ కమ్లా అంత ఆగమైపోయింది అంతా. ఇంకే అంతే 1 ఇయర్ అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. మరి ఇంకా అప్పటిదాకా ఇంకేముంటుంది అనేది తెలుస్తలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనతో కాడికి కొంచెం మంచిగా ఉంటాయి, కానీ ఇక ఏముంటుంది ఆయనది. ఆయన కరెక్ట్ చేయలేడు అని చెప్పి ఈయన చేస్తే ఇక ఈయన అట్లనే ఉన్నాడు. ఆయన కొన్ని తప్పులు ఉన్నాయి, ఆ తప్పులన్న ఆయన సరిదిద్దుకోలేడు అని చెప్పి ఈయనని గెలిపిస్తే ఈయన అట్లనే చేస్తాడు. ఏంటి అంటారు అంటే ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ అంటారు కదా, బీజేపీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? బీజేపీ పార్టీ అంటే మేము మామూలు కార్యకర్తలు. మళ్ళీ మేము గడికి ఎట్లా వెళ్తుంది అంటే ఇక మాకు ఏం చేస్తాం, ఏం చెప్తాం దానికి. ఇక అలా అయితే ఇక మనమైతే ఇక మళ్ళీ అది చేసే పనులన్నీ ఆ లీడర్లకు తెలిసి ఉంటాయి. మేము కార్యకర్తలు మళ్ళీ మామూలుగా. నమస్కారం అండి. మీ పేరు సార్? సంగీతం చంద్రకాంత్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము ప్రైవేట్ జాబ్ చేస్తాము, దాంతోపాటు పొలిటికల్గా బీజేపీ మండల అధ్యక్షుడు నవపేట మండలం అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చేసి గత సంవత్సర కాలంగా 6 గ్యారంటీలు అని అన్నారు, కానీ ప్రజలకు మాత్రం ఏ ఒక్క గ్యారంటీ అందడం లేదు. సంవత్సర కాలం నుంచి వారి పరిపాలన అంతంత మాత్రంగా ఉంది. మరి దానిలో కుటుంబం వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరూ ఎక్కడోళ్ళు అక్కడ దోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ప్రజలకు మంచి చేయడానికి మాత్రం ఎవరు ప్రయత్నం చేయలేదు. చెప్పండి. ఇంకా సంవత్సరం నుంచి అయితే అసలు బాగలేదు. ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. ఆ 4 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితులలో ఉన్నది. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తుర్రు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఒకసారి ప్రజలు టీఆర్ఎస్ను చూసిర్రు, కాంగ్రెస్ను చూసిర్రు, వారి పరిపాలన బాగలేదు. ఖచ్చితంగా కేంద్రంలో గత 11 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రజలకు ఎన్నో అద్భుతమైన పథకాలు ఇస్తుంది. దేశంలో ఎక్కడ లేని మార్పులు, ఆర్టికల్ 370 తీసేయడం కానీ, 500 సంవత్సరాల కళ మన రామ మందిరాన్ని కట్టించడం కానీ, దేశ ప్రజల బావు కోసం నరేంద్ర మోడీ గారు 24 గంటలు కష్టపడుతున్నారు. ఆయన ఈ దేశంలో ఎట్లయితే బీజేపీ పరిపాలిస్తుందో, తెలంగాణలో ఒకసారి బీజేపీ వస్తే ప్రజలకు అన్ని ఫలితాలు అందుతాయని మేము ఆశిస్తున్నాం.